లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు. మే 14. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. కీర్తనలు 124, 4, 5. దావీదుకు వచ్చిన శ్రమలు వరదల వంటివి. ప్రజలు ఎదుర్కొంటకు సిద్ధముగా లేనప్పుడే వరదలు వచ్చుచుండును. చాలా సంవత్సరముల వరకు ఏ వరద రాకపోవచ్చును. తరువాత 1 సంవత్సరంలోనే అకస్మాత్తుగా వరద వచ్చి ప్రాణములకు, పశువులకు, పంటలకు నష్టం కలిగించును. మన జీవితంలో కూడా కొన్ని సందర్భములలో శత్రువు వరద వలె మనం ఊహించని విధముగా, ఊహించని సమయంలో వచ్చును. సాతాను స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మనకు వ్యతిరేకంగా పనిచేయును. ఎవరినైతే మనము ప్రేమించుదుమో, గౌరవించుదుమో, ఎవరి ద్వారా ఆకర్షితులమౌదుమో వారే మనకు విరోధముగా లేచుదురు. ఇటువంటి పరిస్థితులు సంభవించునని ముందే హెచ్చరిక తీసుకొనుట మంచిది. అటువంటి పరిస్థితులలో మనకు ప్రభువు విజయం నిచ్చెదనను వాగ్దానము చేసెను. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. కీర్తనలు 124, 1. యెహోవా మనకు తోడై ఉన్నాడు అను మాటలు గమనించుడి. వేరే విధముగా మనము సహాయం పొందుటకు ఎంత ప్రయత్నించినను అవన్నీయు విఫలమగుటకు కనుగొందుము. చిట్ట చివరికి ప్రభు ఒక్కడే మన సహాయమునకు వచ్చును. పౌలు 2 తిమోతి 4:16లో ఈ విధముగా చెప్పుచున్నాడు. ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. కాని తరువాతి వచనములో 17వ వచనములో ఈ విధముగా చెప్పుచున్నాడు. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరినూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. కనుక నేను సింహం నోట నుండి తప్పింపబడితిని. ఆ విధముగా అతడు తన శత్రువుల మధ్యలో సువార్త ప్రకటించగలిగెను. ఎవరునూ తనతో లేకపోయినప్పటికిని పౌలు ధైర్యంగా బోధించుటను చూచి శత్రువు ఓడిపోయెను. అందువల్లనే దేవుడు స్నేహితులు, బంధువులు, ఇతరుల యొద్ద నుండి ఏ సహాయం లేక విడిచిపెట్టబడి ఒంటరిగా నుండుటకు అనుమతించును. మన ద్వారా ఆయన నామం మహింపరచబడినట్లు అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేయును. అదే ఉద్దేశముతో దావీదు 8 సంవత్సరములు సౌలు ద్వారా కఠినమైన శ్రమల ద్వారా వెళ్ళెను. అంతమున దావీదు కీర్తన 18:17లో ఈ విధముగా చెప్పుచున్నాడు. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఒక స్నేహితుడు కూడా అతనికి సహాయం చేయుటకు రాలేదు. సౌలు ముమ్మారు దావీదును చంపుటకు ప్రయత్నించెను. తన స్వంత ప్రజలు అతనికెట్టి భద్రతనియ్యలేకపోయిరి. దేవుని ఇంటిలో కూడా అతనికి ఆశ్రయం దొరకలేదు. అతనిని ఎరుగని వారు అతనికి భయపడిరి. చివరికి అతడు అదుల్లాం గుహలో దాక్కునెను. ఆ స్థలములోనే దేవుడు అతనికి మిక్కిలి సమీపమయ్యెను, మిక్కిలి ప్రశస్తమయ్యెను. అతడు ఆ గుహలో చాలా దినములుండెను. ఆహారము, సంరక్షణ, ఆశ్రయము ప్రతి దాని కొరకు అతడు ప్రార్థించి దేవునిపై ఆధారపడవలసి వచ్చెను. అతని దగ్గరకు వచ్చిన ఆ 400 మంది కూడా కష్టములలోనూ అప్పులలోనూ ఉన్నవారే. 1 సమూయేలు 22:1-2. అతని కష్టములన్నిటిలోనూ, ఆపదలన్నిటిలోనూ తనని ఆదుకొనుటకు ఒక్కడైనను లేడు. అయినప్పటికీ ప్రభు అతనికి సహాయపడెను. ఆ విధముగా మన కష్టములలో, శ్రమలలో, పరీక్షలలో మనము ప్రభువుకు ఎక్కువ సమీపముగా వచ్చెదము. మనకు సహాయం చేయు వారెవరునూ లేనప్పుడు మన శ్రమలన్నిటిలో ఆయన నమ్మకత్వమును రుజువుపరచగలము. కీర్తనలు 66:10-12లలో దావీదు సమృద్ధిగల చోటికి వచ్చినట్లు చదవగలము. ఆత్మీయంగా మనలను సమృద్ధిగల స్థలమునకు తీసుకొని వచ్చుటకే ఆయన మనలను శుద్ధి చేయు అగ్ని ద్వారా, బాధకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళును.